చవటపల్లిలో వెలిసిన శ్రీ విరూపాక్షమ్మ ఆడి మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ప్రీతిపాత్రమైన అంబలి సమర్పణ, ఉదయం 10 గంటలకు పొంగళ్లు పెట్టి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ వంశపారపర్య ధర్మకర్త ప్రధాన పూజారి భాస్కర్ మాట్లాడుతూ ఆడి మాసం 3వ మంగళవారం శ్రీ విరూపాక్షమ్మ వారికి ఆడి మహోత్సవ వేడుకలకు గత కొన్ని ఏళ్లుగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం 3 గంటలకు అమ్మవారిని వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించిన పుష్ప పల్లకీపై ఉంచి మేళ తాళాలు, బాణసంచ వేడుకల మధ్య గ్రామంలోని మాడవీధుల్లో ఊరేగిస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శ్రీ విరూపాక్షమ్మ ఆడి మహోత్సవ వేడుకలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులను తీర్చుకున్నారు. ఇదిలా ఉండగా శ్రీ విరూపాక్షమ్మ ఆడి మహోత్సవ వేడుకలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులను తీర్చుకున్నారు. వీరికి ఉత్సవ నిర్వాహకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాగా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. చాలా ఏళ్ళుగా ఉంది ఇక్కడ. నాకు చిన్నప్పటి నుంచే, అంటే మా తాతల కాలం నుంచి ఇక్కడనే. నేను ఇప్పుడు దగ్గర ఒక 20 ఏళ్ళుగా సేవలు చేసుకుంటాను. ప్రతి ఒక్కరికి కోరికలు తీర్చుది, బిడ్డలు లేని పెళ్లి కానీ వేరే సమస్యలు ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేస్తాను. వచ్చి మొక్కలు చాలా ఒక 20 ఏళ్ళు ప్రతి ఏడాది ఇదే రోజు ఆడి నెల 4వ వారం ఎందుకు ఈరోజు ఇది అంటే పెద్దలు పెట్టింది అది చేస్తా. మేము అట్నే గ్రాండ్గా చేయించుకుంటూ వస్తూ ఉన్నాం ప్రతిరోజు. ఈరోజు తెల్లవారు అమ్మిలు వస్తుంది, మధ్యాహ్నం పొంగి, సాయంత్రం పొంగి కూడా వేస్తారు. ఇది వేరే ప్రోగ్రాంలు అంతా ఉంటాయి.